Hey guys, welcome back to CYC Job Updates. This is Nikita Vanyaraj. Guys, Mark Netcom Private Limited అనే ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ అనే జాబ్ రోల్ పైన ఎనీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15th సెప్టెంబర్, అంటే రేపే లాస్ట్ డేట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే శాలరీ వచ్చేసి పర్ మంత్ 1,20,000 అండ్ ఆల్సో 15,000 పర్ మంత్ అనేది కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ప్లాన్స్ ఉన్నాయి. ఎయిదర్ 15,000 ఎర్న్ చేసుకోవచ్చు, లేదు అంటే 1,20,000 అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు ఏ ప్లాన్ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని తగ్గట్టు శాలరీ అనేది వస్తుంది. సో ఈ జాబ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. గైస్, ఇక్కడ చూసారా, మార్క్ నెట్కామ్ అనే అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ చేసిన రిక్రూట్మెంట్ ఇది. సో కంపెనీ నేమ్ వచ్చేసి మార్క్ నెట్కామ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. లైక్ కొన్ని ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి, మాక్సిమం అవి ఫ్రాడే ఉంటాయి గైస్, నమ్మొద్దు. బట్ ఏవైతే గవర్నమెంట్ రిజిస్టర్డ్ వి ఉన్నాయో అవి మనకి 100% ట్రస్టబుల్ అనమాట. లైక్ ఇక్కడ వీళ్ళు లీగల్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యూ కెన్ గో త్రూ దిస్. సో ఇదంతా గవర్నమెంట్ సంబంధించిన లీగల్ డీటెయిల్స్ అనమాట. సో అందుకని ఏదైనా కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఉంది, వాళ్ళు ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు అని అంటే 101% అనేది నమ్మొచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేశారు, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఇదొక కార్పొరేట్ ఆఫీస్ గైస్. కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదొక కార్పొరేట్ ఆఫీస్ అండ్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ అర్జున్ గుప్తా. ఇక్కడ టెస్టిమోనియల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ పొజిషన్ చూసారా, పొజిషన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, అంటే టైపిస్ట్. ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం, మీరు ఏదర్ ఫుల్ టైమ్ గా వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే పార్ట్ టైమ్ గా అయినా వర్క్ చేసుకోవచ్చు. ఈ బుక్ టైపింగ్ అంటే ఆన్లైన్ టైపింగ్, ఏదర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. సో 2 ప్రాజెక్ట్స్ వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఒకటి డొమెస్టిక్ అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్. దాని తగ్గట్టు ప్లాన్స్ కూడా మెన్షన్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి యాజ్ పర్ స్టేట్ వైస్ వేకెన్సీ లిస్ట్ కూడా మెన్షన్ చేశారు. గైస్, ఇక్కడ టెస్టిమోనియల్స్ లో చూసినట్లయితే ఐ హావ్ ఆల్రెడీ ఎర్న్ ₹62,000 ఇన్ 2 months అండర్ ద సెకండ్ ప్లాన్. సో ఇలా పాజిటివ్ రివ్యూస్ పెట్టారు టెస్టిమోనియల్స్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ వాళ్ళు మెయిల్ ఐడిలో ఒక పిక్చర్ అనేది పంపిస్తారు. ఆ పిక్చర్ లో ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఐ మీన్ సేమ్ అదే మనము ఎంఎస్ వర్డ్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్లయింట్స్ బేస్డ్ ఇన్ యుఎస్ఏ అండ్ యూరప్ అండ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ వుడ్ బి ఇన్ ఇంగ్లీష్. అండ్ మనకి వర్క్ అనేది వాళ్ళు మెయిల్ ఐడిలో పంపిస్తారు. అండ్ మనం ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని త్రూ ఈమెయిల్ ఐడినే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ దేర్ ఫోర్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ దేనికి అవసరం అంటే ఓన్లీ వాళ్ళు సెండ్ చేసిన వర్క్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరము. సో టైపింగ్ అయితే ఇంటర్నెట్ అవసరం లేదు కదా, ఎంఎస్ వర్డ్ అనేది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో దానికి ఇంటర్నెట్ అవసరం లేదు, జస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ ఈమెయిల్ నుండి డౌన్లోడ్ చేయాలి అని అంటే మనకి ఇంటర్నెట్ అనేది కావాలి. వన్స్ యూ డౌన్లోడ్ ద ప్రాజెక్ట్ యూ కెన్ టైప్ ద పేజెస్ ఆఫ్లైన్. దిస్ ఇస్ దస్ మోర్ కన్వీనియంట్ దాన్ ఎన్ ఆన్లైన్ టైపింగ్ జాబ్. సో గైస్, ఇక్కడ శాంపుల్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి శాంపుల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఏమంటున్నాడంటే వర్డ్ లో టైప్ చేసేటప్పుడు టెక్స్ట్ సైజ్ అనేది 8 to 10 యూజ్ చేయాలి. అండ్ టెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి ఈ ఫాంట్ ఏదర్ ఏరియల్ ఆర్ టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ అనేది యూజ్ చేయాలి. అండ్ గ్రేటర్ దెన్ 95% అక్యురసీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో పేమెంట్ పర్ పేజ్ షేర్ డిపెండ్స్ ఆన్ ద ప్లాన్ యూ హ్యావ్ జాయిన్డ్. సో ఇలా ఉంటుంది. దీన్ని మనము ఎంఎస్ వర్డ్ లో ఆఫ్లైన్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఏది బై యూజింగ్ 8 to 10 సైజ్ అండ్ ఏరియల్ ఫాంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో 3 ఉన్నాయి, అండ్ తెలంగాణలో వచ్చేసి 3 ఉన్నాయి, అండ్ ఉత్తరప్రదేశ్ 4 ఉన్నాయి. మాక్సిమం ఇవన్నీ ఫిల్అప్ అయిపోయాయి. సో ఇలా మీరు వేకెన్సీ స్టేట్ వైజ్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఆల్సో గైస్, ఇక్కడ జాబ్ ప్లాన్స్ అనేది ఇచ్చారు. సో ప్లాన్ 1 వచ్చేసి మంత్లీ, ప్లాన్ 2 వచ్చేసి డైలీ అనమాట. సో ఇక్కడ మంత్లీ లిమిట్ ఏంటి అని అంటే 1000 పేజెస్ అనేది మీరు ఫిల్ చేయాలి పర్ మంత్. ఇక్కడ డైలీ అయితే 2000 పేజెస్ అనేది మీరు ఫిల్ చేయాలి పర్ మంత్. సో ఇక్కడ టార్గెట్ అనేది ఉండదు ప్లాన్ 1 లో, ఇక్కడ కూడా టార్గెట్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటి, పర్ పేజ్ కి వాళ్ళు ₹15 అనేది ఇస్తారు.
అండ్ ఇక్కడ పర్ పేజ్ కి 60 రూపీస్ అనేది ఇస్తారు. అండ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 15,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడైతే 1,20,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్. అండ్ పేమెంట్ సైకిల్ వచ్చేసి ఇది మంత్లీ ఉంటుంది, ఇదేమో డైలీ పేమెంట్ అనేది ఉంటుంది. సో పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇది 1 year కి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైఫ్ టైం ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ టు బి పేడ్ ప్లాన్ 1 మంత్లీకి అయితే 12,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. 20,000 అనేది ప్లాన్ 2 కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లైక్ వీళ్ళెందుకు రిజిస్ట్రేషన్ ఫీ అప్లై చేశారు అని అంటే ఇక్కడ చెప్పారు. అసలు వై ఇస్ ద రిజిస్ట్రేషన్ ఫీ టేకెన్ అండ్ వెన్ ఇస్ ఇట్ రిఫండెడ్ అని అంటే, లైక్ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టకుండా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కంపెనీ అనేది లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవర్ కంపెనీ హ్యాస్ టు సఫర్ హ్యూజ్ లాసెస్ ఫ్రమ్ అవర్ క్లయింట్స్ ఇఫ్ హీ డజంట్ కంప్లీట్ హర్ వర్క్. సో అందుకని వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కింద మన దగ్గర నుండి రిజిస్ట్రేషన్ ఫీ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ రీఫండ్ అనేది ఇఫ్ ఎట్ ఆల్ డైలీ మీరు 20,000 ప్లాన్ 2 తీసుకున్నట్లయితే రీఫండ్ అనేది 2 months కి వస్తుంది. దీంట్లో అయితే రీఫండ్ ఉండదు. సో మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, లైక్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి వేకెన్సీస్ అనేవి, నేను డబ్బులు కట్టాను మరి ఎట్లా రీఫండ్ అని అంటే, ఆబ్వియస్లీ ఇక్కడ 2 hours తర్వాత వాళ్ళే రీఫండ్ ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ ఎట్ ఆల్ వేకెన్సీస్ మాత్రం ఫుల్ ఉంటాయని మెన్షన్ చేశారు. గైస్ ఇక్కడ నో నీడ్ టు వరీ బికాస్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ, CIN నెంబర్ ఉంది, రిజిస్టర్డ్ నెంబర్ ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ, యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ ఇన్కమ్ ఎందుకు వ్యారీ అవుతుంది ప్లాన్ 1 కి ప్లాన్ 2 కి అని అంటే, ఇక్కడనేమో డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, ఇక్కడేమో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, అందుకే వ్యారీ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. See, Plan 1 has domestic projects, whereas Plan 2 has a international projects. అండ్ ఇక్కడ మినిమం టైపింగ్ స్పీడ్ ఏమైనా కావాలా అని అంటే, టైపింగ్ స్పీడ్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ మనకి డైలీ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేస్తే చాలు. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ కొంతమంది వేరే జాబ్ ఆల్రెడీ చేసుకుంటున్నారు, ఈ జాబ్ చేయొచ్చా అని అంటే, ఎయిదర్ హౌస్ వైఫ్స్ కూడా అండ్ ఆల్సో ఫుల్ టైమ్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ జాబ్ జాయిన్ అవ్వచ్చు, యాజ్ ఇట్ ఈస్ నో టార్గెట్ బేస్డ్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో గైస్ అక్యురసీ లెవెల్ టు బి మెయింటైన్డ్ అని అంటే, లైక్ 15 errors పర్ పేజ్ అయితే పర్మిట్ చేస్తారు. బట్ 15 errors కంటే ఐ మీన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ 15 కంటే ఎక్కువ అయితే గనక మనకి పేమెంట్ అనేది రాదు ఆ పేజ్ కి. అండ్ ఆల్సో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు మీకు, లైక్ జెన్యూన్ డేటా ఎంట్రీ వెబ్సైట్ అయినా ఇది అని అంటే, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు MCA రిజిస్టర్డ్ అనేసి, ఈ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది మనం వర్క్ స్టార్ట్ చేయాలి అని అంటే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అని అంటే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద రిజిస్టర్ బటన్ మనకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత అది ఈ మెయిల్ ఐడికి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ టు స్టార్ట్ ద వర్క్, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ మీరు రిజిస్ట్రేషన్ ఐ మీన్ టోకెన్ అమౌంట్ పే చేసిన తర్వాత వర్క్ అటాచ్మెంట్స్, ఇన్స్ట్రక్షన్స్, ఎంప్లాయ్ ఐడి అనేది విత్ ఇన్ 2 hours లో పంపిస్తాం అన్నట్లుగా మెన్షన్ చేశారు. యూ కెన్ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ దీస్ అటాచ్మెంట్స్ ఫ్రమ్ యువర్ ఈమెయిల్ ఐడి. సో మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫీ అంతా పే చేసినాం అనంటే ఇమీడియట్ గా 2 hours లోనే వాళ్ళ ప్రాజెక్ట్ అనేది మన మెయిల్ ఐడికి సెండ్ చేస్తారు అండ్ వర్క్ అనేది ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మొబైల్ నెంబర్, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ మెన్షన్ నెంబర్, అండ్ ఈమెయిల్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో టు రిజిస్టర్ ఫర్ దిస్ జాబ్ క్లిక్ ఆన్ ద రిజిస్టర్ బటన్. అండ్ ఇక్కడ అడుగుతున్నారు, ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ photo of your Aadhaar or voter ID or any other government document containing your name and address ఉన్నది. సో మీరు ఏదైతే గవర్నమెంట్ ప్రూఫ్ ఉంటుందో మీ నేమ్ అండ్ మీ అడ్రస్ ఉన్నది, ఆ ఫొటోస్ అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ మెయిల్ ఐడికి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. ఇట్ విల్ బి డౌన్లోడెడ్ ఇన్ యువర్ డౌన్లోడ్స్. ఓపెన్ ద ఫైల్. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ జెండర్ ఎంటర్ చేయండి, అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ ఆక్యుపేషన్, ఐదర్ హౌస్ వైఫ్ ఆర్ యువర్ హోల్డింగ్ ఎనీ జాబ్ ఏంటి అనేది మీ ఆక్యుపేషన్ లో ఎంటర్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం చదివారు అనేది మెన్షన్ చేయండి, మీ అడ్రస్ అండ్ మీ స్టేట్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయండి, అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిసీవింగ్ ద సాలరీ అనేది మెన్షన్ చేయండి. అకౌంట్ హోల్డర్స్ నేమ్, మీ అకౌంట్ నేమ్ అండ్ మీ బ్యాంక్ నేమ్ అండ్ మీ బ్యాంక్ IFSC కోడ్ అనేది ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఏ ప్లాన్ ఎంచుకుంటున్నారు, ప్లాన్ 1 మంత్లీనా లేదంటే ప్లాన్ 2 డైలీనా
ఎయిదర్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ప్లాన్ 2 అనుకుంటున్నాను. ప్లాన్ 2 టైప్ చేయండి. అమౌంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ టు బి పెయిడ్ 12,000 ఫర్ ప్లాన్ 1, రూపీస్ 20,000 ఫర్ ప్లాన్ 2. సో 20,000 ఇలా ఎంటర్ చేసి ఈ ఫార్మ్ ని సేవ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి మనం ఫార్వర్డ్ చేయాలి. సో అదొచ్చేసి స్టెప్ 1 అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి వన్స్ వి రిసీవ్ యువర్ డాక్యుమెంట్స్ వి వుడ్ సెండ్ యూ ద రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ లింక్ ఇన్ యువర్ ఈమెయిల్ ఐడి ఫర్ ద పేమెంట్ టు బి ట్రాన్స్ఫర్ టు ద కంపెనీస్ బ్యాంక్ అకౌంట్. సో ఒకసారి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అండ్ ఈ డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, పేమెంట్ లింక్ అనేది. అది ఓపెన్ చేసి మనం పేమెంట్ అనేది చేయాలి. యువర్ రిజిస్ట్రేషన్ వుడ్ బి సక్సెస్ఫుల్ వన్స్ వి రిసీవ్ యువర్ పేమెంట్ అండ్ ద ఫీ డిపాజిట్ రిసిప్ట్ ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఐడి. సో ఒకసారి ట్రాన్సాక్షన్ ఐడి వాళ్ళకి వచ్చిందంటే దెన్ యూ విల్ రిసీవ్ ద వర్క్ అటాచ్మెంట్, ఎంప్లాయ్ ఐడి అనేది ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎట్సెట్రా. ఆ జాబ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయో అవన్నీ కూడా ఇస్తారు ఇన్ యువర్ ఈమెయిల్ ఐడి విత్ ఇన్ 2 hours. సో గైస్ ఇది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మీరు ఏ మాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఆబ్వియస్లీ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఏంటంటే పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు. మీరు డైలీ కాకుండా మంత్లీ ప్లాన్ కూడా లైక్ 12,000 పే చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఇస్ నిఖితా వన్యరాజ్, CYC Soft, powered by CYC Guidance Private Limited.